మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఇంకొక టేస్టీ వంట చూద్దాం. మరి రాజు గారు జస్ట్ మినిట్ లో ఈ రోజు ఏం చేస్తున్నారు? స్నాక్ ఐటమ్ అండి. స్నాక్. ఓకే. మష్రూమ్ స్ప్రింగ్ రోల్ అండి. ఓ, సో యూజువల్ గా స్ప్రింగ్ రోల్స్ చాలా ఇష్టం అందరికి. సో ఈ రోజు కొద్దిగా మష్రూమ్ కూడా యాడ్ చేసి దీంట్లో యాడ్ చేస్తున్నాం, చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే, మరి మష్రూమ్ స్ప్రింగ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మైదా 1 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలని చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం మైదా, ఉప్పు, దాంట్లో కొద్దిగా నూనె వేసేసి చపాతీ పిండిలో కలిపేసుకుంటాం. వాటిని పల్చగా ఒత్తుకోవాలండి. మరీ పల్చగా ఒత్తేసుకుని సో రెడీ చేసుకోవాలి. సో నేనేంటంటే ఇప్పుడు మనకు మార్కెట్లో షీట్స్ కూడా దొరుకుతున్నాయి. సో ఇలా స్ప్రింగ్ రోల్ షీట్స్ నేను అవి వాడుతున్నాను. సో మనం ఇంట్లో చేసుకోవాలనుకుంటే అందుబాటులో ఉంటాయి. సో ఇది మనం చేసేసుకొని బట్ పల్చగా ఒత్తేసుకోవాలి మెయిన్గా, ఎందుకంటే అప్పుడు మన కరకరలాడుతూ వస్తుంది ఫ్రై అయిన తర్వాత. సో ఈ షీట్స్ మనకు రెడీగా ఉన్నాయి. సో స్టఫ్ అనేది రెడీ చేసుకున్నాం. సో డీప్ ఫ్రై కూడా ఉంటుంది. ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. సో ఇక్కడ మష్రూమ్ కొంచెం సీజనింగ్ కూడా ఇచ్చేసుకున్నాం. సో కొద్దిగా ఆయిల్, అల్లం, అంటే మనకు మరి చప్పగా ఉంటాయి కదా మష్రూమ్స్, కొంచెం ఇవన్నీ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. గార్లిక్. సో యూజువల్ గా ఇప్పుడు ఈ క్యారెట్, క్యాబేజ్ ఇలాంటి వాటికైతే మనకి కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి కాబట్టి దీనికి కొంచెం ఇవన్నీ యాడ్ చేస్తేనే బాగుంటుంది. సో చిల్లీస్ అండి. సో మష్రూమ్స్ కొంచెం పెద్దగా కట్ చేశాను, బట్ ఏంటంటే ఇది మనకు సాఫ్ట్గా అయిపోతుంది వేగిన తర్వాత. సో వీటితో పాటు కొద్దిగా బీన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. క్యారెట్ ముక్కలు, సో కొంచెం ఈ మష్రూమ్ కాస్త దగ్గర పడిపోతే మనం సాస్ అది యాడ్ చేసేసుకొని వాటిలో ఆల్రెడీ మనం షీట్స్ తెచ్చేసుకున్నాం కదండి, వాటిలో రోల్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడం. ఓకే, మీరు ఫ్రై చేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. బంగాళాదుంపలతో స్నాక్స్ అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరూ కూడా బాగా ఇష్టపడి తింటూ ఉంటాం కదండి. అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ లేకపోతే చిప్స్ కానీ ఈ బంగాళాదుంపలతో చేసుకుంటూ ఉన్నప్పుడు వీటిని కట్ చేసి పెట్టుకుని కాసేపు ఉప్పు నీళ్ళల్లో కనుక నానబెట్టి, అంటే ఒక 5-10 నిమిషాలు నానబెట్టి దాని తర్వాత ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి కరకరలాడుతూ మరింత టేస్టీగా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో జింజర్ గార్లిక్ తాలూకు ఫ్లేవర్ చాలా బాగుంది. పీసెస్ వేసుకున్నాం కదా, అదొక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. కొద్దిగా సాస్ వేస్తున్నాను. సో కొంచెం ఈ ఫ్లేవర్ అంటే కూడా మనకు కొంచెం బాగుంటుంది. ఓకే, సో ఓన్లీ సోయా సాస్ ఒకటి సరిపోతుంది. కొద్దిగా మిరియాల పొడి. ఓకే, సో ఇది మనం కొంచెం ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే ఇలాంటి స్నాక్ ఐటమ్స్లో చాలా బాగుంటుంది. ఓకే, సాల్ట్, ఓకే ఓకే, స్టఫ్ రెడీ అయిపోయింది. సో ఇది స్టవ్ ఆఫ్ చేసేసి సో ఇది కొంచెం మనకు చల్లారాలి. ఓకే, సో చల్లారిన తర్వాత మనం దాంట్లో స్టఫ్ చేసేసుకొని రోల్ చేసేసుకోవచ్చు. వెయిట్ చేద్దామా? కొద్దిగా వెయిట్ చేద్దాం. చల్లారిపోయిందా? ఓకే అండి. ఓకే, సో ముందుగా స్టఫ్ చేసేసుకుందాం అండి. సో రోల్స్ చేసుకునేటప్పుడైనా కొంచెం మనం ఇలా అంచులు కూడా కొంచెం గ్యాప్ వదిలేస్తే మనం మళ్ళీ ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది గమ్ పేస్ట్ అండి. ఓకే, సో మైదాని కొంచెం హాట్ వాటర్లో మనం కలిపేసుకుంటే మనకి ఇది రెడీ అవుతుంది కొంచెం అంటించుకోవడానికి. ఫస్ట్ ఇవి సైడ్స్,
కొంచెం టైట్గా ఉంటే బాగుంటుంది. ఓకే. సో డీప్ ఫ్రై చేస్తాం కదా, సో విడిపోకుండా. ఓకే. సో చివర్లో మళ్ళీ ఈ అంచులు కూడా క్లోజ్ చేసేసుకోవాలి. సో ఇలా మనకు కావాల్సిన మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఒకసారి ఫ్రై చేసేసుకోవచ్చు. ఎస్ అండి. సో బేసిక్గా ఈ షీట్స్ అయితే మనం చుట్టుకునేటప్పుడు కూడా ఏమీ ఇట్లా విరిగిపోకుండా అలా ఉంటాయేమో కదా. బాగుంటాయండి. ఓకే. అదే కొంచెం మనం చేసేవైతే అప్పుడప్పుడు చుట్టేటప్పుడు సరిగ్గా అది రోల్ అవ్వక కొంచెం మనం ఇంట్లో చేసుకునేటప్పుడు పెద్ద సైజు చపాతీలో చేసేసుకొని అంచులు కట్ చేసుకుంటే మనకు ఆల్రెడీ రావాల్సిన స్క్వేర్ వస్తుంది. ఆ పిండి మనం మళ్ళీ నెక్స్ట్ దాంట్లో యాడ్ చేసుకొని చేసేసుకోవచ్చు. ఓకే. సో రోల్ చేసుకునేటప్పుడే కొంచెం మెయిన్ అంతా మనకి ఇక్కడే ఉంటుంది. డే మాత్రం కొంచెం సరిగ్గా రోల్ కాకపోయినా మనకి బయటకు వచ్చేస్తే ఆయిల్ అంతా కూడా పాడైపోతుంది, మనం చేసుకున్న డిష్ కూడా పాడవుతుంది. సో ఆయిల్ కూడా వేడైంది అనుకుంటా, ఇటువైపు నేను మార్చేసుకుంటాను. సో కొంచెం మీడియం హీట్లోనే ఉండాలండి ఆయిల్, ఎందుకంటే షీట్స్ మరీ పలుచగా ఉంటాయి కదా, సో ఫాస్ట్గా వేగిపోతాయి. మనం దాంతో అంటించేసాం కాబట్టి ఎక్కడ ఏమీ ఊడట్లేదు అసలు. ఎస్. ఓకే. సో కలర్ కూడా వచ్చేసింది. ఓకే. సో వీటిని ఇప్పుడు మనం కట్ చేసేసుకున్నాం అండి. నైఫ్ ఇస్తారా? ఓకే అండి, స్ప్రింగ్ రోల్స్ రెడీ. సో సింపుల్ ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఫ్లవర్స్ క్యారెట్తో లేదండి, లీవ్స్ లా చేస్తున్నాను. ఓకే. సో సైడ్ లోంచి ఒక లేయర్. మెయిన్గా మనకు ఎక్కువగా అంటే ఇలాంటి చైనీస్ డిషెస్ మనం ఆర్డర్ చేసినప్పుడు సో ఇవి పెట్టేసి మనకు డిస్ప్లే ఇస్తూ ఉంటారు ప్లేట్ ప్రెజెంటేషన్లో. సో స్లాంట్ కట్ ఒకటి, దానిపైన స్ట్రైట్ అండి. సో దీనికి ఇప్పుడు మనం కావాల్సిన స్లైసెస్ చేసేసుకోవచ్చు. సో ఇండివిజువల్గా ఒక్కొక్కటి కట్ చేసుకునే కన్నా ఇలా మనం మెయిన్ బేస్ చేసేసుకుంటే ఒకసారి చేసుకుంటే ఈవెన్గా వచ్చేస్తాయి. ఓకే, మష్రూమ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. ఓకే, మరి మష్రూమ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేసే విధానం: ముందుగా మధ్యలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని పలుచని చపాతీలా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మష్రూమ్, బీన్స్, క్యారెట్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత సోయా సాస్, మిరియాల పొడి, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న చపాతీల్లో వెజ్ మిశ్రమం ఉంచి మైదా పేస్ట్ తో అంచులు మూసివేయాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. మష్రూమ్ స్ప్రింగ్ రోల్స్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. చాలా బాగుంది. పైన మొత్తం కరకలాడుతూ లోపల సాఫ్ట్గా, ఆ పై లేయర్ చాలా క్రంచీగా ఉంది. ఎస్, మష్రూమ్ మనం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాం కదా, ఫుల్ మనకు మష్రూమే తగులుతుంది. మష్రూమ్ తగులుతుంది అండ్ సాఫ్ట్ అంటే బేసిక్గా మష్రూమ్ మనకు కొంచెం కుక్ అయితే ఎంత సాఫ్ట్గా అయిపోతుంది. అదే అండ్ మనం యాడ్ చేసిన మిర్చి, అల్లం, వెల్లుల్లి, ఈ ఘాట్ అంతా కూడా బాగా సరిపోయింది. బేసిక్గా ఈరోజు రెండు కూడా
మీరు చేసినవి చైనీస్ ఐటమ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. అండ్ సింపుల్ గా కూడా చేసేసుకోవచ్చు. సింపుల్ గా చేసుకోవచ్చు. ప్రతిసారి అంటే మనం రెస్టారెంట్కి వెళ్ళకుండా కొంచెం ఇంట్లోనే చేసేసుకుంటే అవును. సో అప్పటికప్పుడు వేడివేడిగా తినేసేయచ్చు. వేడివేడిగా తినొచ్చు. అంటే అన్ని విధాలుగా కూడా ఇది బెస్ట్ ఇంట్లో చేసుకోవటం అని. ఎస్. సో చూసారు కదండి స్ప్రింగ్ రోల్స్, చాలా సింపుల్ రెసిపీ ఇది కూడా. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. బెండకాయ ఆరోగ్యానికి మంచిది. అలాగే రకరకాల కూరలు కానీ ఫ్రైలు కానీ చేసుకునేటప్పుడు జిగురు వస్తూ ఉంటుందని చెప్పి వాడుకోవడానికి చేసుకోవడానికి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు కనుక బాండల మీద పైన మూత పెట్టకుండా అలాగే ఫ్రై చేసుకున్నట్లయితే జిగురు రాకుండా ఉంటుంది, ఫ్రై బాగుంటుంది.